వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బగా హైదరాబాద్ను మరో 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అధికారులను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఒక చట్టాన్ని ఆమోదించమని మరియు వారికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని అర్థం చేసుకోమని పార్లమెంటును ఎలా అడగగలరని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు పిటిషన్ను కొట్టేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ అధికార వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు నిర్మించాలనే ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి ముందుంచారు. అయితే అమరావతికి ప్రాధాన్యత తగ్గించి పరిపాలనను వైజాగ్కు మార్చడం అతని ప్రధాన ఉద్దేశం. దీనిని కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తరువాత అతను తన నివాసాన్ని పోర్ట్ సిటీకి మార్చడానికి ఎన్నడూ కలుసుకొని అనేక గడువులను కూడా విధించాడు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 30 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దాని అభివృద్ధికి 100 ఏళ్లు పడుతుందని ఒకానొక సందర్భంలో చెప్పారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు అమరావతి కూడా మునిగిపోయే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రాజధానిగా అభివృద్ధి చేయలేమని ఆయన అన్నారు. అయితే అనేక న్యాయపరమైన అవాంతరాలు మరియు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలతో సతమతమైన తరువాత అతను చివరకు హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా పరిగణించాలని కేంద్రాన్ని కోరే ఆలోచనను లేవనెత్తాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు పిటిషన్ను కొట్టేసింది.